హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతిని అందరూ ఎలా జరుపుకున్నారండి? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ గారెలండి. మినపగారెలు లేదా వడలు అని పిలుస్తారు. ఈ వంటకాన్ని చిన్న చిన్న టిప్స్తో మనం ఎలా చేసుకోవాలి ఈజీగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూసేద్దామా? మరి ముందుగా దీనికి కావాల్సినవి మినుములండి. మినుములని మనం ఒక 4 or 5 hours మినిమం నానపెట్టుకోవాలండి. ఎక్కువ గంటలు నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇడ్లీకి కనుక మనం నానపెట్టుకున్నట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 4 hours నానపెట్టుకుంటే చక్కగా పిండి మెత్తగా వస్తుందండి. లేదంటే ఎక్కువ నానితే గారెలు హార్డ్గా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే 4 hours నానపెట్టేసి చక్కగా ఇలా మిక్సీలో లేదంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. మన వడల యొక్క కన్సిస్టెన్సీ అంతా ఈ పిండిలోనే ఉందండి. పిండి బాగా గట్టిగా ఉంటే మనకు వడలు నూనెలో వేసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని చక్కగా కట్ చేసి పక్కన పెట్టి ఒక చిన్న అల్లం ముక్క కూడా మెత్తగా నూరి వేసానండి నేను. కానీ వీటిని ఎక్కువ వాడుకోవద్దండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయొద్దు. ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా వేస్తే జావగా అయిపోతుందండి పిండి. మనం వడను వత్తుకునేటప్పుడు కష్టంగా అవుతుంది. కాబట్టి కొత్తిమీర వీటన్నిటిని కూడా కడిగిన తర్వాత కొంచెం డ్రై అయ్యాకే యాడ్ చేసుకోండి. ఇలా అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా అన్నీ కలిసేలాగా చక్కగా ఫ్లఫీగా వచ్చేలాగా పిండిని ఇలా ఎక్కువగా కలపాలండి. ఒకే డైరెక్షన్లో ఎక్కువగా కలపండి. దానివల్ల పిండి ఫ్లఫీగా ఉండి గారెలు పొంగుతూ వస్తాయండి. నేను ఇక్కడ కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ కోసం. అలాగే వంట సోడా అంటారు కదండి, దాన్ని ఒక 2 చిటికెట్లు వేస్తున్నానండి. అంటే బాగా పొంగుతాయి వడలు, దానికోసం వేస్తున్నాను. లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు, మీకు ఇష్టం లేకపోతే మానేయండి. కొంచెం యాడ్ చేసుకుంటే వడలు బాగా పొంగుతూ వస్తాయండి. ఇలా పిండిని గట్టిగా కలిపేసుకొని చక్కగా ఒక ఆయిల్ పేపర్ కానీ లేదంటే బట్టర్ పేపర్ కానీ ఉంటే, లేదా ఇలా పాలిథిన్ కవర్ మీద కానీ చక్కగా రౌండ్గా వచ్చేలాగా చేతిని తడి చేసుకుంటూ నీళ్ళని చేతికి రాసుకుంటూ ఇలా రౌండ్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత బాండీ పెట్టి నూనె బాగా కాగిన తర్వాత ఇలా చిన్న పిండి ముద్ద వేసి బాగా కాగింది లేదు టెస్ట్ చేసుకున్న తర్వాతే గారెని ఇందులో డ్రాప్ చేయండి నూనెలో. లేదంటే నూనె ఎక్కువగా పీల్చేస్తుందండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే కాగుతున్నప్పుడు నూనెలో ఒక చిటికెడు మనం ఉప్పు యాడ్ చేస్తే, అంటే సాల్ట్ యాడ్ చేస్తే ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయంటండి. ఇలా మనం జాగ్రత్తగా నూనెలో చేతికి తడి రాసుకుంటూ ఒక్కొక్క వడని డ్రాప్ చేస్తూ ఇలా తిప్పుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాలండి. ఆయిల్ డిప్ అయ్యే వరకు తీసుకోవాలండి. కొంచెం ఎక్కువే తీసుకోవాలి గారెలకి. ఇక్కడ చూడండి, నేను ఇలా గారెల్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. దీనికి జరగా కొత్తిమీర చట్నీ యాడ్ చేశానండి నేను. లేదు నాన్ వెజ్ ఐటమ్ ఉంది అంటే చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ వీటికి బెస్ట్ కాంబినేషన్ అండి. ఇలా ఈ ఐటెం చక్కగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో కలుస్తాను.